ఇక ఒడ్డెర సంఘంపై ఒడ్డెర కులస్తులపై జిల్లా అధికారులు చిన్న చూపు చూస్తున్నారని, తమ బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయిందని ఒడ్డెర సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారికంగా జరిగే ఒడ్డెర ఓబన్న జయంతి కార్యక్రమాన్ని బైకాట్ చేసి వచ్చామని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించే ఒడ్డే ఓబన్న జయంతి కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదని అన్నారు. అక్కడకు వెళితే ఉన్నత స్థాయి అధికారులు ఎవరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. అందువల్లనే ఆ కార్యక్రమం నుండి బయటకు వచ్చేశామని తెలిపారు. ఈరోజు 218వ ఒడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రోగ్రాం లేకున్నా ఈ గత 2 సంవత్సరాల నుంచి ఒడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ఒడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా మాకు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. దాని ప్రకారంగానే మా ఒడ్డర కుల బంధువులందరం మేము ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళడం వల్ల అక్కడ మా ఒడ్డరులు వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఏదో విధంగా కానీ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఒక ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, కలెక్టర్ లేడు, ఎవ్వరూ లేరు. మా సాధకాలు, మా బాధకాలు, మా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే ఒక ఆఫీసర్ లేనందువల్ల అక్కడి నుంచి మేము ఆ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి మా బాధలు మా పైన గింత నిర్లక్ష్యం, ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రోగ్రాం చేయకుండా పై అధికారులు మాపై చిన్న చూపు చూస్తూ మమ్మల్ని గింత అవమానపరిచారు. కాబట్టి ఆ మూలంగా మేము అక్కడ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ మాపై శ్రద్ధ చూసి మా జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏదున్నా అధికారిక ప్రోగ్రాంలలో ప్రతి ఒక్క ఆఫీసరు పాల్గొని మా సాధకాలు బాధకాలు విని మా కష్ట సుఖాలలో పాల్గొంచుకుంటారని మేము కోరుకుంటూ